అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆళ్లగడ్డలో కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది. 4వ తరగతి చదివేటువంటి చక్రి అనేటువంటి అబ్బాయిని గొంతు నిలివి హత్య చేయబోయారు తన స్వయాన మేనత్త. అక్కడి నుంచి తీసుకెళ్ళి కడప జిల్లాలో ఉన్నటువంటి వీరబ్రహ్మం గారి మఠం పరిసరాల్లో లోయలో పాడేసి ఉన్నటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అష్ట కష్టాలు పడి స్పృహలోకి వచ్చిన తర్వాత చక్రి అనేటువంటి చిన్న బాలుడు మరి లోయ గుట్టల నుంచి పైకి వచ్చి ఒక బస్కి అడ్డం పడినటువంటి సమయంలోనే ఆ బాలుడిని ఆ దారిలో వెళ్ళేటువంటి వాళ్ళు తీసుకెళ్లారు. మైదుకూరు హాస్పిటల్లో వైద్యం చేయించారు. అయితే ఈ సంఘటన జరగడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి చక్రి తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండి, ఏం జరిగింది? మీ పిల్లోని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చినా మాకైతే తెలుసు సార్. మేము పొద్దున పనికి పోయినాము, వాళ్ళు వచ్చి పాపడు ఇట్లా కింద పడినానని ఫోన్ చేసినారు సార్. ఫోన్ చేసి అక్కడ పోయి తలకలు దెబ్బలు తగిలినాయి. మేము పోకముందుకి అక్కడ కడప పిల్లోడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ నుంచి అక్కడ మైదుకూరు పోలీస్ స్టేషన్లోనే చేసినాం సార్. వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఏం పెద్ద గొడవలు లేవు. ఇలా వదిన అవుతుంది, మాకు స్వయాన వదిన అవుతుంది. వాళ్ళకి మాకేం పెద్ద గొడవలు లేవు. వీళ్ళు ఏదో అవి సిటీవీలో గొడవలు ఉన్నాయి, చిన్న చిన్న గొడవలు సార్. అవి పిల్లలని ఎత్తుకొని పోయి చంపేంత గొడవలు ఏం లేవు సార్. స్కూల్కి పోయేతోనే ఎత్తుకొని పోయి గొంతు కాలేజ్ నుండి ఏదో చేసిందంట సార్. మాకు న్యాయం కావాలా సార్. అంటే చక్రి చెప్తున్నాడు, మీ అమ్మకి డబ్బులు ఇప్పిస్తాను రాని తీసుకెళ్ళి గొంతు మీద కాలు పెట్టి తొక్కడము, శ్వాస ఆడకుండా ముక్కు మూసి చంపే ప్రయత్నం చేసింది అంటున్నారు. అంత కసి ఎందుకు వచ్చింది? ఆ కసి ఎందుకు వచ్చి మాకు కూడా అర్థం కాలేదు సార్. అసలు అది వాళ్ళు ఏం మాట్లాడనే లేదు. వాళ్ళు స్టేషన్లో ఉన్నారు. మాకు ఇంతవరకు ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. వాళ్ళు ఏం మాట్లాడలేదు వాళ్ళు మాతో. దేనికి అంతలేని చంపుతానేది మాకు తెలియలేదు సార్. ఇంతవరకు మాకు వాళ్ళకి అంత పగలు కూడా లేవు. దేనికి చంపుతున్నాయని కూడా తెలుసు సార్. అంటే ఎవరు వైసీపీ నాయకులు పగబట్టారు, మీ మీద కావాలని కొట్టారు, ఇట్లా చంపారంటే? పార్టీ గురించి అసలు సంబంధం లేదు సార్. బంధువుల విషయం ఇది అంతే. పార్టీలకి ఏ సంబంధం లేదు సార్. వీళ్ళు సొంతం వీళ్ళు దయాదులు, వీళ్ళ ఏదో ఇష్యూ గురించి పోయినారు కానీ పార్టీలకు సంబంధం లేదు సార్. ఇక్కడ ఈ పార్టీకి సంబంధం లేదు, ఆ పార్టీకి సంబంధం లేదు. వాట్సాప్లో అన్నింటిలో వైసీపీ పార్టీ నాయకులు కావాలంటే చేశారంట. ఫేక్ న్యూస్ సార్. నాకు ఆ పార్టీల గురించి మమ్మల్ని ఇరికియొద్దండి సార్. మాకు న్యాయం కావాలా సార్, అంతే. ఆ పార్టీకి సంబంధం లేదు, ఈ పార్టీకి సంబంధం లేదు. వీళ్ళు బంధువులు అవుతారు, బంధుత్వం గురించి పోయినారు. సంబంధం ఈ పార్టీల గురించి సంబంధం లేదు సార్. చెప్పండి అమ్మాయి, మీ పిల్లోడు 4వ తరగతి చదువుతున్నాడు, 9 సంవత్సరాల పిల్లోడిని. అంత కసిగా వాళ్ళ అత్త చంపాలని ప్రయత్నం ఎందుకు చేసింది? మీ మధ్య ఆర్థిక గొడవలు ఏంటి? గొడవలు అంటే ఏం లేవు సార్. గొడవలు అంటే అసలు ఏం లేవు. మేము ఎప్పుడప్పుడు కొట్లాడుతుంటాం, ఒకటైతే అంటాం కానీ తీసుకుపోయి చంపేంత గొడవలు అయితే లేవు. మేము డబ్బులు విషయంలో చీటీ డబ్బుల విషయమే, ఇంక అంతమించి ఏం లేవు. అదే విషయం. ఏం చీటీ డబ్బులు? చీటీ మామూలుగా నెల చీటీకి అంత 2 లక్షలు 1,00,000 ఉంటాయి కదా, ఆ చీటీ డబ్బుల విషయం తప్పితే అంతమించి ఏం లేవు సార్. చీటీ డబ్బులు మీ ఆడపడిచి ఇవ్వాలా లేకపోతే మీరు? మేము చీటీ వాళ్ళ దగ్గర వేసాము, చీటీ ఎత్తినాము, మేము చీటీ డబ్బులు కట్టాలా అంతే. ఆ చీటీ డబ్బులు తప్పితే ఇంకే బాకీ లేము వాళ్ళకు. ఇప్పుడు పేపర్లో విషయం వేసినారు, 15 లక్షలు ఇవ్వాలని వేసినారు. మేమైతే అసలు వాళ్ళకి అంత బాకీ లేను. నేను ఇవ్వాల్సింది చీటీ డబ్బులు 2 లక్షలు, అంతమించి ఏం ₹1 బాకీ లేము సార్. అది మీ పిల్లలు లోయలో పడినట్టు మీకు ఎట్లా తెలిసింది? మా లోయలో అన్నట్టు బ్రహ్మంగారు మఠం దగ్గర నుంచి బస్సులో వెళ్తుండడం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే పోయినాం. మేము పని చేసుకుంటూ ఉన్నాం. అక్కడ పని చేసుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే మేము మేఘాన పోయి పిల్లోని బతికించుకున్నాం. వైసీపీ లీడర్స్ కావాలని చేస్తున్నారు ఇదంతా అని చెప్తే మాకు తెలుసు సార్. మా పార్టీల గురించే తెలుసు. ఆ పార్టీ లేదు, మాకు ఈ పార్టీ లేదు. మా దాయాదులో చేసింది అలా అంతే. మరి మీ పిల్లోని గొంతు నులిమి చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలి సార్? మాకు అయితే న్యాయం కావాలా, న్యాయం కావాలో వాళ్ళకి శిక్షించాలా. అది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేసినాం. ఏమన్నారు పోలీసులు? న్యాయం చేస్తామన్నారు. మాకైతే న్యాయం కావాలా. న్యాయం చేసిన వరకు విడిచిపెట్టాం సార్. సార్ న్యాయం చేస్తాను సార్, అందుకు మేము నమ్మకంగా ఉన్నాం సార్. మళ్ళీ న్యాయం చేస్తామని కారు ఎంపటే మాటలు తీసుకొని పోయినారు. ఏం న్యాయం చేసినట్టయ్యా మాకి? ఆ పిల్లోడు పగులయ్యి సరిపోయా, రేతురు అయింటే మా పిల్లోడు సచ్చు కదా. వామికి మాకి ఏం పాటుందని, ఎందుకు చంపినాడు, ఎందుకు తోలుకపోయి ఎందుకు చంపింది, మాకు అదొక్కటి నిర్ణయం కావాలా, మాకు న్యాయం కావాలా. పసి పిల్లోడు కదా, చంపే ప్రయత్నం చేసి చంపే చచ్చిపోయినాడు అని పాదింగింది. మా పిల్లోనికి చేపటికి శోధనం వచ్చి రాళ్ళు పట్టుకొని ఎక్కి వచ్చి బస్సుకు ముక్కి బస్సును నిలబెట్టి వాళ్ళు తీసుకుపోయి అడ చేసినారు సార్. మా దాన్ని మటుకు శిక్ష వేయాల్సిందే.
లేకుంటే మాకు ఏ కేసు వద్దు ఏమొద్దు మాకు ఒప్పియమను, మేము చూసుకుంటాం దాన్ని అంతే. నేను వాళ్ళ జేజిని. మా పిల్లోడు చచ్చిపోయింటే మాకు ఏం గతి కావాలా సార్? ఇప్పుడు ఈ పని చేసింది, రేపొద్దున ఏది జరిగినా కానీ రేపొద్దున నా కొడుకు కూడా భూపాల్ గారికి ఏం జరిగినా కూడా వాళ్ళే సంబంధం. ఎవరు ఏం చేస్తున్నారు సార్? ఆ పార్టీ ఏం చేస్తున్నారు? పసిపిల్లోని తోలుకొని పోయాడు చేస్తే కారు తీసుకొని పోయి పెట్టితే దీని మధ్యాహ్నానికి మళ్ళీ కారు పంపించినారు. ఎస్ఐ ఏం చేస్తున్నాడు, సిఐ ఏం చేస్తున్నారు? కారు వాళ్ళదే. కారులోనే తోలుకొని పోయినారు నా పిల్లగాన్ని. మళ్ళీ కారు ఎస్ఐ ఏం చేస్తున్నారు? ఎందుకు పంపించినారు ఎస్ఐ సిఐ? వాళ్ళకి ఏమన్నా లంచాలు ఇచ్చి పంపించినారా? ఏం సార్? పసిపిల్లోడు చచ్చిపోయింటే మేము ఎవరిని అడగాలో చెప్పు. ఏంటికి ఎందుకు ఆ పిల్లగాన్ని తోలుకొని పోయి చంపేయాలనుకుంది? ఏంటి గురించి నాకు అది తెలపాలా అంతే. ఇప్పుడు వాళ్ళ పిల్లోడిని మేము అటెండ్ చేస్తే వాళ్ళుకుంటారా సార్? అంత ఘోరం జరిగితే ఎస్ఐ సిఐ మళ్ళా ఇప్పుడు అంత ఘోరం జరిగితే వాళ్ళని ఏం చేసినారని ఏ న్యాయం చేసినారు? కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళకి ఎంపటే కారు నేను ఎంపటే తీసుకొని పోయిన కారు ఆడ ఉంది. కారు తెచ్చి ఆడ పెట్టాలా? దానికి ఏం శిక్ష చేస్తారో ఏం న్యాయం చేస్తారో చెయ్యాలి. మాకు ఈ పార్టీలే ఆ పార్టీలే మాకు ఎవరు సంబంధం లే. మాకు ప్రజలు ఏం న్యాయం చేస్తారో ఇప్పుడు ఆ నాయకుడు నా న్యాయం చేస్తారో మాకు వాళ్ళే అంతే. కుటుంబ సభ్యులు ఒకటే కోరుతున్నారు, చక్రికి సంబంధించినటువంటి తల్లిదండ్రులతో పాటు తనకు సంబంధించిన జేజీ ఎవరైతే మా మధ్య ఉన్నటువంటి చీటీ డబ్బుల పంచాయతీ తప్ప ఈ పంచాయతీ కోసం చిన్న పిల్లాన్ని పసిపిల్లాన్ని చంపేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో ఆమెను కఠినంగా శిక్షించాలి. అయితే పోలీస్ కేసు ఇచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్నటువంటి కారణం కూడా ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసుల్ని ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు. అయితే ఈ ఘటన ఒక్కసారిగా కర్నూలు జిల్లాలో మాత్రం కలవరం సృష్టిస్తోంది. దీని వెనుక ఎవరున్నా లేకపోతే ఈ సంఘటన కారకులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. ఇది ముక్కు నోరు మూసి కింద వండి పెట్టి గొంతు తొక్కి స్పృహలో లేనని చచ్చిపోయినానని ఆమెకి ప్యాంటుకి తీసి పాడేసి లోయలో ఇంకా పోయింది. బస్సుది ఆరెంజ్ దానికి వచ్చింటే కన్నా చిన్న రాళ్ళు ఉంటే కన్నా రాళ్ళలోకి వచ్చిన. ఎప్పుడు జరిగింది? నిన్ననే. తెలిసింది? ఫోన్ చేసి చెప్పిన. ఎక్కడి నుంచి చేసావు ఫోను? బస్సులో నుంచి. అక్కడ ఎక్కడ దాకా తీసుకెళ్ళారు నిన్ను? ఇది మైదుకూరు. మీ 1 లక్ష ఎందుకు చంపాలనుకుంది నిన్ను? డబ్బు అప్పు పెట్టినని. ఎవరు అప్పు పెట్టారు? మా అమ్మ. మీ అత్తనేనా వేరే వాళ్ళు? మా అత్తనే. ఎవరెవరు ఉన్నారు మీ అత్తతో? మా అత్త ఒకటి. ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళతో పాటు మీ అత్తతో పాటు? ఇంకొక ఆయన వచ్చినాడు. ఎంతమంది మనుషులు? ఇద్దరు కార్లు వచ్చినది. ఏం డబ్బులు ఇప్పిస్తామన్నా? మీ అమ్మ కష్టాలు వస్తుంది కదరా, డబ్బులు ఇప్పించరారా అనింది. అంటే కదా సరే అని పోయి నేను రానన్నా కూడా లాక్కొని పోయింది. ఎక్కడి నుంచి లాక్కుపోయింది? మా స్కూల్ కానిచ్చి దగ్గరలో. ఏ స్కూల్ మీది? రావేంద్ర స్కూల్. ఎక్కడ అది? ఇది సత్రం మీదిలో ఆర్లగడ్డ. ఇప్పుడు నీకు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయి? ఈ గొంతు కాడ, చేయికి, ఈ కాడ, మోకాళ్ళకి. కాలు పెట్టుకుని కింద నొక్కింది. ఎట్లా చేసింది? ముందు కాలు పెట్టి ముందు ముక్కు మూసి నోరు మూసి ఇది గొంతు కాడ తొక్కింది కాలు పెట్టి. లక్ష్మమ్మ అనే 2 వ్యక్తులకి ఆర్థిక లావాదేవీల విషయంలో మనస్పర్ధలు ఉన్నాయి. దాని విషయంలో భూదేవి కుమారుడు చక్రధర్ అనే అబ్బాయి రాఘవేంద్ర స్కూల్లో ఆలగడ్డ పట్టణంలో 4వ తరగతి చదువుతున్నారు. ఆ అబ్బాయిని ఈ వెంకట లక్ష్మమ్మ అనే ఒక దూర బంధువు అవుతుంది ఈ భూదేవి అనే ఆమెకి. ఆ వెంకట లక్ష్మమ్మ అనే ఆమె ఆ డబ్బులు ఇవ్వడం లేదు భూదేవి అనే ఆమె ఉద్దేశంతో వాళ్ళ పిల్లవాడిని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి రాఘవేంద్ర స్కూల్తో నుంచి మైదుకూరు పరిసర ప్రాంతాల్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ నుంచి ఆమెను చంపాలన్న ఉద్దేశంతో ఈ సుధాకర్ అనే వ్యక్తి సహాయంతో తీసుకెళ్ళిపోయింది. తర్వాత ఆ అబ్బాయిని
గొంతు పిసికి అక్కడ చనిపోయాడన్న ఉద్దేశంతో వదిలేసి వచ్చేసారు. దాని మేరకు తర్వాత మళ్ళీ అబ్బాయిని అక్కడ చూసినటువంటి బస్సులోని ప్రయాణికులు కాపాడారు. మనకి మళ్ళీ వెంటనే సమాచారం వస్తే మనం కానీ విచారించాం. దీనిలో భాగంగా వెంకటలక్ష్మమ్మ మరియు సుధాకర్లపై ఆలగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో చక్రధర్ వాళ్ళ నాన్నగారు భూపాల్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 364 ఐపీసీ కింద కేసు నమోదు చేసినాం. విచారణ చేస్తున్నాం. తదుపరి చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.